ద్వారా ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఈరోజు బహిరంగ సభ పిలుపు మాత్రం తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా అంటే తెలుగుదేశం ఎందుకు పిలుస్తుందనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే రాష్ట్ర పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. అన్ని రంగాలు దెబ్బతినిపోయినాయి, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా అని చెప్పని అన్ని వర్గాల ప్రజలు పిలిచారు. మేధావులు, విద్యావేత్తలు, మహిళలు, యువతలు, కార్మికులు అందరూ కూడా ఈ యొక్క భాగస్వాములై రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం పిలిచారు. దీని అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అందరూ కూడా మా బాబు గారి పిలుపు మేరకు తెలుగుదేశానికి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించారు, ఆల్రెడీ 6 అయినాయి. ఇంకా ఏమేమి ప్రకటించే అవకాశం ఉంది? అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తున్నారు? ఎక్కడి నుంచి పోటీ? అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ఇంకో మేనిఫెస్టో ఫైనల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. త్వరలో లిస్టు కూడా అనౌన్స్ చేస్తారు. ఆ కాన్స్టిట్యూన్సీలో జరిగే అవినీతిని, ఆ కుటుంబ అవినీతి అందరూ పరిశీలిస్తారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తుంది. కేసీఆర్ నాని టీడీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని, ఈ సభకు కూడా రాకపోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయని అంటున్నారు. ఎందుకు, ఏమైంది? అది పెద్దవాళ్ళ వ్యవహారం, అది వాళ్ళ నిర్ణయం అనేది వారి ఇష్టం, మనం ఏం చేయలేదు చెప్పలేము. పెద్దవాళ్ళ నిర్ణయం కాబట్టి వారు నిర్ణయం తీసుకుంటే అధిష్ట నాయకుడు చంద్రబాబు నిర్ణయం ప్రకారం ముందుకు పోతారు. తప్పకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా జగ్గయ్యపేట వ్యవసాయ భూములన్నిటికి కూడా నీరు అందిస్తాం.